మీకు మీకు శ్రీకాంత్ గారికి మీకు టీం బాండింగ్ అనేది మామూలు బాండింగ్ కాదు. మీ ఫ్రెండ్షిప్ గురించి అందరూ ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటారు. ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదిరింది? ఎక్కడ మీరు జెల్ అయ్యారు శ్రీకాంత్ గారు? మీరు ఎప్పుడో షూటింగ్ వెళ్ళి అవుట్డోర్లోనూ ఇద్దరం రూమ్లో ఉన్నాం. అదే మన పెళ్ళాన్ని చెప్తే వినాలి అని. పెళ్ళాన్ని చెప్తే వినాలి దాంట్లో శ్రీకాంత్ విలను, నేను, హరీష్, గిరిబాబు గారు అన్నదమ్ములు, మురళీమోహన్ గారి సొంత సినిమా. అప్పటి నుంచి ఈరోజు వరకు, ఈ రోజు నుంచి ట్రావెల్ నాకు మా శ్రీకాంత్ ఎంత ఇష్టం, మా అమ్మ కూడా అంత ఇష్టం. అమ్మ కూడా నేనైనా అంతే. అన్నా చెల్ల ఇది బాగా బాగా. ఓకే, నాకు తను సొంత చెల్లి కిందే, చెల్లులే చెల్లి కిందే కదా. అఫ్ కోర్స్ కొంతమందికి చూస్తూ ఉంటాయి ఈ ఫ్రెండ్షిప్లు, ఈ బాండింగ్లు చూస్తుంటే కొంతమంది అసూయపడుతుంటారు. అలాగే మా మరి శ్రీకాంత్ వాళ్ళ మదర్ కూడా అసలు ఎంత చెప్పినా తక్కువనే. అంటే పాప వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఏళ్ళు మనం ఎంత జెన్యున్గా జెన్యున్గా ఉంటుంది అంతే. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అని తెలుకుంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేనంటే ఇష్టపడాలి, మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడాలి. అది కాదు అందరి అన్ని ఫ్రెండ్షిప్లా కాదు. అవునవును. 40 years నుంచి ఇండస్ట్రీని చూస్తున్నారు. ఇండస్ట్రీలో నాకు తెలిసి మా అసోసియేషనే కాకుండా వేరే అసోసియేషన్లు కూడా కీలక బాధ్యతలు చేశారు. ఏమన్నా ఏం లేదు కదా? అసలు మా అసోసియేషనే అనుకోని విధంగా నేను ఎంటర్ అయ్యా. అసలు మన మెంటాలిటీ కాదు. అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు ఖాళీగా ఉంటే మురళీమోహన్ గారు ఎవరు చనిపోయారు, అది తీసుకొని వెళ్దామా శివాజీ అంటే పాపం వీళ్ళందరూ కాదు నన్ను తీసుకొచ్చింది. ఎంటైర్ ఇండస్ట్రీ, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, భరద్వాజ్, అన్ని పేర్లు మర్చిపోతాం. అవునవును, వాళ్ళందరూ ఇండస్ట్రీ అంతా తీసుకొచ్చారు కదా. అప్పుడు ఎవరో చనిపోతే అంత ముందు కూడా నాకు నేను ఎవరన్నా చనిపోతే అది ఇది కొంచెం త్వరగా రియాక్ట్ అవుతాను. నేను పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పుట్టినరోజుకి వాటికి పెద్ద అటెండ్ అవ్వను. ఎంత పిలిచినా ఎవరన్నా కష్టాల్లో ఉంటే కొంచెం అటెండ్ అవ్వడం ఉన్నది. ఈ మురళీమోహన్ గారు లాంటి వాళ్ళని చూసి ఒకళ్ళు చూసి నేర్చుకోవటమే. అవునవును. ఓకే, అలా వెళ్ళటం వల్ల ఆయన వచ్చి కూర్చోకని చెప్పి ఇక్కడ అనటం వల్ల వెళ్ళి అసోసియేషన్లో కూర్చోవటం, ఫస్ట్ ఈసీ మెంబర్గా చేయటం. దాని తర్వాత నా చేతిలో పెద్ద పెద్దలు ఓడిపోయారు. అంత మంచి పేరు తెచ్చుకోవడం అక్కడ అసోసియేషన్లో. కొంచెం ఎలక్షన్లో వచ్చినోడికి ఏమవుతుందంటే ఒకసారి తప్పట్లే, నాకు ఒకసారి నుంచోలేదు. నేను అప్పుడు నుంచోకే నేను బాలబాబుని అడిగా, తర్వాత మళ్ళీ అందరూ నన్నే నుంచోబెట్టారు. లేకపోతే నాకు అజాత శత్రువు అనే పేరు కూడా ఉండేది ఒక మూమెంట్లో. అర్థం ఏంటంటే ఈ అసోసియేషన్లు రావటం వల్ల వాళ్ళు మనల్ని ఏదో కామెంట్ చేస్తారు, లేకపోతే మన మీద అభాండం వేస్తారు. దానికి చచ్చినట్టు మనం చెప్పుకోవాలి, లేకపోతే అవతల నమ్ముతారు. అవును, దానికి మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ వెళ్ళదంటే ఇప్పుడు చిరంజీవి గారు నాకు తెలిసి అజాత ఆయన ఎవరికి పాపం ఏం చేయడం హెల్ప్ చేస్తారు. ఆ స్టేజ్లో ఒక్కొక్కసారి అనుకున్నారు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, శివాజీ రాజా గారు లేకపోతే పలాని వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. బట్ ఆపోజిట్లో నాగబాబు గారు ఉన్నారు, ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా లేకపోతే సిన్సియారిటీ, అది నా సిన్సియారిటీ. చిరంజీవి గారు అంటే ఇష్టం, నాగబాబు నాకు ప్రాణమిత్రుడు. ఆ క్షణంలో తట్టుకోలేకపోయినంతే. అది నేను చేసిన తప్పే. కానీ ఒక్కొక్కసారి చూస్తే నేను చేసిన కరెక్ట్ అనిపిస్తుంది. ఇంత ప్రాణంగా ఎంత ఉండి నాగబాబు నేను ఉండి ఇలా టక్కన అటే వెళ్ళిపోవటం అన్నది నేను ఇప్పటికీ తట్టుకోలేను. తర్వాత కలిసారా మీరు? కలిసాం కానీ పెద్దగా గతంలో ఉన్నంత ఏముంది, ఇద్దరు వయసులో పైబడుతున్నాం. ఇద్దరు ఫ్రెండ్షిప్ గతంలో ఉండదు. కానీ ఏముంటుంది మా ఇద్దరి మధ్య అంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన నాకు ఇష్టం. అదేలేండి, ఆయన ఎంత చేశాడు, నేను ఎంత చేశాను, ఏముంటుంది దీనికి. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలి, 10 మందికి పనికి వచ్చేట్టు చూసుకోవాలి తప్పితే నువ్వు అప్పుడు నన్ను అలా అన్నావు అప్పుడు ఇలా ఇన్ని చిన్నపిల్లలతో అది. ఏజ్ పైబడుతున్న వల్ల వచ్చిన మెచ్యూరిటీయా లేకపోతే దేనివల్ల? డెఫినెట్గా వయసు పైబడుతున్న వాళ్ళు వచ్చిన మెచ్యూరిటీ, వయసులో ఉన్న ఒక ఎమోషన్ ఉంటుంది కదా. అవును, అవి కూడా తగ్గుతాయి. మొత్తం ఒకసారి అంత కొన్ని ఇంటర్వ్యూలు మనం అయ్యా అలా చెప్పుకొని ఉంటే బాగుండేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవునా? అయ్యో అవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది ఇంటర్వ్యూలో ఎఫెక్ట్. చూసి అట్ట అవుతారా? ఒకవేళ ఏదైనా మాట్లాడితే అవుతారు, కానీ అట్ట అవుతే ఇప్పుడు మనం ఏం చేస్తారు? అట్టయితే కదా, అంతేగా. మన విజయాలు మళ్ళీ మనం తిడతారు. మనం మెంటల్గా వాళ్ళు తిట్టినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. అవతల కూడా మళ్ళీ తిడతారు. నేను అవన్నీ ఎప్పుడు తిట్టినా. ఇవి చిన్న చిన్న సార్, ఈ బయట పొలిటికల్ రచ్చ చూస్తే ఇవన్నీ చిన్న చిన్న ఏముండదబ్బా. లాస్ట్కి మంచం ఎక్కినోడికి ఎన్ని గుర్తొస్తే నవ్వొస్తా తప్పితే ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ అంబక్లే. మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంత హెల్దీగా వాళ్ళతో మనం కాలం గడిపాము అన్నది కావాలి తప్పితే ఇవన్నీ. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నారు సార్. అవును, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ జీవితంలో అన్నారు. మీరు ఎంత లైఫ్ని చూసుంటే, ఎంత ఇది చూసుంటే మీకు అవగాహన వచ్చి ఉంటుంది.
మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది? నేను లావిష్గా ఉంటాను, నన్ను మించి లావిష్గా ఉంటాను బాగా. కానీ ఒక లెక్క ఉంటుంది నాకు. ఓకే. అవును. అంటే ఇప్పుడు ఏదైనా అయినా కూడా ఒక 10 years వరకు మనకు ఉండటానికి ఇల్లు ఉంది, తినటానికి ఉంది అన్న ప్రాసెస్ ఉంటేనే నేను ఖర్చు పెడతాను. అవును. నేను ఇంట్లో కూడా అనవసరమైన ఖర్చులకు నేను కొంచెం ఇబ్బంది పడతాను. ఎందుకంటే ద గ్రేట్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు పిల్లలకు చూపిస్తా, ఒకసారి లైట్లు వెలుగుతుంటాయి, ఫ్యాన్లు వెలుగుతుంటాయి ఆ ఫ్లాట్లో, నేను వెళ్ళి కొడుతుంటా మొదటి నుంచి. మా పిల్లల్ని చెప్తాను, మీరు అలా ఎందుకు వేస్తున్నారు లైట్లు, ఏ ఫ్యానే కదా అంటానంటే, ఇదిగో చిరంజీవి గారు కదా, వాళ్ళ గేట్ వాల్యూ చెయ్యం మనం, ఆయన వెళ్ళి ఆపుతున్నారు ఇంటర్వ్యూ మొత్తం కూర్చొని ఇంటర్వ్యూ చూపిస్తా. ఎవరన్నా ఏదైనా మంచి చెప్తే అది ఇంటర్వ్యూ పిల్లలకి చూపిస్తా, ఇదిగో, లేదా ఫార్వర్డ్ చేస్తా వాళ్ళకి. అది మన పైసా కదా, 2 పైసలే కదా అనుకోవచ్చు. ఆ అలవాటు ఏమవుతుందంటే 10 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. అవును. అలాంటి చిన్న చేదస్తాం అనుకున్నా కూడా ఉట్టు పుణ్యానికి వేస్ట్ మాత్రం చేయను. ఈవెన్ వాటర్ కూడా ఫామ్ హౌస్లో అక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ వెళ్ళినా వాటర్ వేస్ట్ అయిందో ఒప్పుకోను, అది నా బాధ్యత కింద ఫీల్ అవుతాను. అవును. ఎలా ఉంది సార్ ఫామ్ హౌస్? కరోనా టైంలో మీరు ఎక్కువ ఫోటోలు నేను కరోనా టైంలో అక్కడే చూస్తాను, మీ అదే నేచర్కి దగ్గరగా. అవును. ఎలా ఉంది సార్? పంటలు వేస్తారా? అవి చేస్తాం, ఇంకా అది జరుగుతుంది నిరంతరమే. అది వెళ్తుంటారా? వెళ్తుంటా. రిఫ్రెష్మెంటా లేకపోతే ఎట్లాది? అంటే మీరు రిఫ్రెష్మెంట్ కోసం ఫామ్ హౌసా లేకపోతే నేచర్ అంటే ఇష్టం వల్ల, ఈ మట్టి నాది అన్న తృప్తి వల్ల వెళ్తుంది. ఓకే. ఓకే. మీ సొంతూరు ఎప్పుడన్నా వెళ్తుంటారా సార్? సొంతూరు నాకు హైదరాబాద్ సొంతూరు. నేను ఇంటికని ఇంచుమించు ఇంకో 2-3 ఏళ్ళు పోతుండే 50 ఏళ్ళు అయిపోతాయి. 50 ఏళ్ళు అవుతుంది ఇక్కడే? అవును, నేను ఇక్కడే మొదటి నుంచి. ఓకే. సొంతూరు చాలా తక్కువ, భీమవరం. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటే వాళ్ళు భీమవరంతో పెద్ద అంత టచ్ లేదు. ఇది వరకు వెళ్ళేవాడిని మెల్లిమెల్లిగా, ఒక 2 ఏళ్ళకి ఒకసారి సంక్రాంతికి వెళ్ళేవాడిని, 3 ఏళ్ళకి ఒకసారి, 4 ఏళ్ళకి, ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఇంతలో మీరు 500 సినిమాలు చేశారు, మధ్యలో ఒక చిన్న బ్రేక్ పడింది. ఆ బ్రేక్ పడకపోతే ఇంకొక లెవెల్లో ఉండేవారు శివాజీరాజు గారు, ఇంకొంచెం అప్పర్ స్టేజ్ చూసేవాళ్ళు అనేది ఏమన్నా ఉండేది? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తాం? అది కూడా నా ప్రొఫెషన్లోనే జరిగింది. యాక్సిడెంట్ షూటింగ్ చూస్తుంటే యాక్సిడెంట్ అయింది, మన చేతుల్లో ఏమున్నది? అవును. ఎవరు సార్ మిస్టేక్, మీద అదర్ పర్సనా? ఎవరిది మిస్టేక్ కాదు, జరగవలసి జరిపోయింది అంతే. అవును. ఓకే. ఇప్పుడు మా డ్రైవరే లేనప్పుడు మా డ్రైవర్ మిస్టేక్ అని ఎలా చెప్తా? అవును కదా. అవును. అవును. ఓకే. చాలా మంచోడు మా తను, ఈ మధ్యన చనిపోయాడు. ఈ మధ్యన చనిపోయాడు. ఎలా సార్? అదే అప్పుడు యాక్సిడెంట్ ప్రాబ్లం, మా ఇద్దరికి యాక్సిడెంట్, అంత పెద్ద యాక్సిడెంట్, దాన్ని ఎందుకు గుర్తు చేసుకోవడం? అవునవును, చాలా చాలా పెద్ద యాక్సిడెంట్. ఓకే. దాని తాలూకు రిజల్ట్ అనేది అప్పటితో అయిపోదు. అది డ్రాగ్ అవుతుంటుంది. ఒక యాక్సిడెంట్ అయినా, ఒక ఇన్సిడెంట్ అయినా, అది మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు కదా. అంతా సఫర్ అవుతారు. పిల్లలు, చిన్నపిల్లలు ఇప్పుడు బాగా తేడా తిరిగితే అంతేగా, న్యాచురల్గా. మనకేమన్నా మనకు తెలియదు కదా, పడుకుంటాం. రష్లో ఉండి ఎక్కువ పరిగెడతా ఉన్నారు ఆ టైంలో. 2-3 సినిమా బాగా బిజీ ఆ టైంలో. పుట్టింటి రావే చెల్లి ఆ టైంలో చాలా బిజీ. వర్షం షూటింగ్ వస్తున్నా అక్కడి నుంచి ఇక్కడికి. వర్షం ప్రభాస్ గారు? అవును. ఓకే. సిటీలోకి వచ్చాక జరిగింది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతుంది చెప్పుకుంటానే ఉన్నాను దాని గురించి. అదే ఇన్సిడెంట్ అనేది, చాలా ఇన్సిడెంట్ అనేది ఒక జీవితంలో. అది ఇప్పటికీ చెప్తాను. ఒకసారి మురళీమోహన్ గారు భలే తిట్టారు. ఏదో బాలయ్య బాబు దగ్గరికి వెళ్తున్నాం పని మీద, నేను శ్రీకాంత్ ఆయన, నేను ముందు కూర్చున్నా, బెల్ట్ పెట్టుకోలే. కారు కొంచెం దూరం వెళ్ళాక ఇంకా బుద్ధి రాలేదు, ఎంత జరిగినా కూడా. మురళీమోహన్ గారు ఉన్నారా? మురళీమోహన్ గారు కారు అది, 6666. బాలయ్య బాబుకి ఏదో పని నుండి వెళ్తున్నాం, నేను మురళీమోహన్ గారు శ్రీకాంత్. వెళ్తుంటే బెల్ట్ పెట్టుకోలే, ఇప్పుడు పెట్టుకుంటా. కారు ఆపి క్లాస్ బీకరా? క్లాస్ బీకర్. ఓకే.